పార్టీకి అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీకి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం ఉండదు కాబట్టి మీరు చెప్పినట్టు దాదాపు 80,000 నుంచి 1,00,000 ఓట్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా కీలకం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెంట పెద్ద ఎత్తున ముస్లిమ్స్ నడిచినప్పటికీ కూడా ముఖ్యంగా గ్రేటర్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎంతైతే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారో అంతే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా ముస్లిం మైనార్టీలు చాలా పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్కు గెలుపు కూడా మైనార్టీ ఓట్లు కూడా ఒక కారణం. సో ఇప్పుడు అజారుద్దీన్ కనుక మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే అది తమకు అనుకూలంగా మారుతుంది. దాన్ని అనుకూలంగా మలుచుకోవాలన్న ఏదైతే చర్చ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. అదేవిధంగా ఇక ఎల్లుండి నుంచి పెద్ద ఎత్తున కేటీఆర్ ప్రచారంలోకి చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రచారం చేయబోతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇంకో చిక్కు కూడా వచ్చి పడింది. ఇప్పటివరకు కేసీఆర్ ఎక్కడ కూడా 2 ఏళ్లుగా బయటికి రావట్లేదు. అన్నీ కూడా హరీష్ రావు, కేటీఆర్ అన్నీ కూడా తామై వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి దాదాపుగా నియోజకవర్గాన్ని చుట్టేశారు ఇద్దరు. అయితే నిన్న హరీష్ రావు తండ్రి మరణం నేపథ్యంలో దాదాపు 10-11 రోజులు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు. సో ఇప్పుడు అన్నీ కూడా కేటీఆర్ మీదే భారం పడింది. ఇప్పుడు ఒంటరి పోరాటం కేటీఆరే చేయాల్సి ఉంటుంది. ఎల్లుండి నుంచి కూడా దాదాపు 10 రోజుల పాటు ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా ఏదైతే బైక్ ర్యాలీలు, ప్రచారము, కార్నర్ మీటింగ్స్కి వెళ్ళబోతున్నారు. సో ఈ మీటింగ్స్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు కావచ్చు, గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ఇప్పటికే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందరినీ కూడా కూర్చోబెట్టి కేసీఆర్ పదే ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా కామన్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలి అన్నిటి గురించి కుల సంఘాలు మీరు చెప్పినట్టు ఈ కాన్స్టిట్యున్సీ పేరుకే జూబ్లీ హిల్స్ అయినప్పటికీ కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఖైరతాబాద్లో నియోజకవర్గంలో ఉంటాయి, కానీ బస్తీలన్నీ కూడా జూబ్లీ హిల్స్లో ఉంటాయి. సో బస్తీ ఓటర్ని, కుల సంఘాలని, కార్మికుల్ని ఎలా ఆకట్టుకోవాలి, వాళ్ళ దగ్గరికి ఎలా అప్రోచ్ కావాలన్న అంశాల మీద కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ మీద బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున హోప్స్ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఒకవేళ ఈరోజు కేటీఆర్ ఒక కామెంట్ కూడా చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కనుక బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రాజకీయ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి, అధికారంలోకి రావడానికి 3 ఏళ్ళు కూడా వేచి చూడాల్సిన అవసరం లేదు, ఆ అవకాశం కూడా ఉండదనేది కేటీఆర్ చేసిన కామెంట్. అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అధికార మార్పిడి కూడా జరిగే అవకాశం ఉంది అన్న అర్థం వచ్చేలా కూడా కేటీఆర్ వ్యాఖ్యానించడం కాస్త రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా అటు సెంటిమెంటు ఎలాగూ పనిచేయదన్న నిర్ణయానికి అయితే బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఇక అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు, వాళ్ళ వైఫల్యాల మీదే పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్ళాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. రైట్. ఇంకొక మాట, బీఆర్ఎస్లోనే ఒక వర్గం వ్యతిరేకంగా చేస్తోంది అనే ప్రచారం కూడా ఉంది. ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా 3 సార్లు ఏదైతే 2014లో టీడీపీ నుంచి తర్వాత 18-23లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొంతమందిని సొంత పార్టీల వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించారు. స్వయంగా మాగంటి గోపీనాథే ఆయనకు ఎవరైతే ఆయన మాట వినని అనుచరులు కావచ్చు, సొంత పార్టీ క్యాడర్ కావచ్చు, ఆయనకి ఎదురు తిరిగిన నాయకుల మీద ఏదైతే సెకండ్ గ్రేడ్ నాయకులు ఉంటారో వాళ్ళందరి మీద కేసులు పెట్టించిన దాఖలాలు కూడా ఉన్నాయని గతంలోనే మాగంటి గోపీనాథ్ మీద బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి అనేకసార్లు ఫిర్యాదులు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి గతంలో. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కుటుంబానికి మళ్ళీ టికెట్ ఇవ్వడానికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా టికెట్ ఆశించిన వాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఈ టికెట్ ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వీళ్ళెవరూ కూడా కలిసి రావట్లేదు, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనే అన్న చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. కానీ వీటన్నిటిని కూడా ఎక్కడా కూడా బయటపడకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయట్లేదు. అది ఎన్నికలప్పుడు చాలా స్పష్టంగా కనిపించబోతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు అనుకూలంగా సొంత పార్టీ వాళ్ళే పనిచేస్తున్నారన్న సంకేతాలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి అందినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం కూడా ఇప్పటివరకు జరిగినప్పుడు కూడా ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు అనేక మంది చోటామోటా నాయకులందరినీ కూడా కేటీఆర్ సమక్షంలో, హరీష్ రావు సమక్షంలో పెద్ద ఎత్తున చేర్చుకుంటున్నారు. ఈ చేరికలు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారుతాయన్న చర్చ కూడా సొంత పార్టీలో ఉంది. గతంలో మనం చూసాం అనేక మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. సో అలాంటి పరిస్థితే జూబ్లీ హిల్స్లో కూడా రాబోతుంది. ఏదైతే స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వకుండా, వాళ్ళ అంగీకారం లేకుండా ఇతర పార్టీల నాయకుల్ని, సెకండ్ గ్రేడ్ నాయకుల్ని పెద్ద ఎత్తున చేర్చుకున్నారు ప్రతిరోజు కూడా. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మారబోతున్నాయన్న చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇక చూడాలి, ఎల్లుండి నుంచి కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళిపోతారు. 10 రోజుల పాటు ఆయన ప్రచారం చేస్తారు కాబట్టి వీటన్నిటి కూడా సెట్ రైట్ చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. సిద్ధార్థ, గుడ్ ఈవినింగ్. సిద్ధార్థ, కాంగ్రెస్ పార్టీ ఏమైనా కొంత గెలుపు పైన ఏమన్నా పూర్తి స్థాయి ధీమా లేదా కాంగ్రెస్ పార్టీకి? మొన్నటి వరకు ఆమెకు సానుభూతి లేదు, బీఆర్ఎస్ అభ్యర్థి లేదు కాబట్టి మాదే గెలుపు అనే ఒక ధీమా కనపడింది.
సడన్గా అజరుద్దీన్కి మంత్రి పదవి అని అంటే అర్థమైపోతుంది అది ముస్లిం ఓటర్లకు వేసే గాలం అనేది అర్థమైపోతుంది కదా. ఎందుకు సడన్ డెసిషన్ ఎందుకు వచ్చింది? ఏమైనా గెలుపు మీద అనుమానాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఏంటి అసలు సిచ్యువేషన్ ఏంటి?